హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? ఒకవేళ మీకు ఈ ప్లేస్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ తెలియకపోతే నేను చెప్తా. మనం లోపలికి వెళ్ళాలంటే 2 వేస్ ఉంటవి. వెహికల్లో వెళ్ళవచ్చు, ఇంకా స్టెప్స్ ద్వారా వెళ్ళవచ్చు. ఇక్కడ 4 వీలర్కి 125 రూపీస్ తీసుకుంటారు అండ్ 2 వీలర్కి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. ఈ టెంపుల్ అయితే కొండపైన లొకేట్ అయి ఉంటుంది. మేమైతే టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయినాము. ఒకసారి పైకి చూడండి. ఫ్లైట్ ని చూస్తుంటే మొన్న రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ అయితే గుర్తొస్తుంది నాకైతే. మీకైతే ఒకటి చెప్పాలని అనుకుంటున్నా. ఏ టైంలో ఎవరు ఎలా పోతారో తెలియదు. అందరితో ఏ గొడవలు లేకుండా ఉన్నన్ని రోజుల్లో హ్యాపీగా ఉండండి. ఎందుకు ఈ పంతాలు అన్నీ? నేను చెప్పింది కరెక్టో రాంగో నాకు తెలియదు. నాకు చెప్పాలనిపించింది చెప్పిన. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అయితే ఎస్ అని కామెంట్స్లో చెప్పండి. కొండ పైనుంచి చూస్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడికైతే మన ఫ్రెండ్స్ వచ్చారు. వీళ్ళకైతే హాయ్ చెప్పండి. హాయ్. ఇక టెంపుల్ ముచ్చటికి వస్తే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే టెంపుల్ ఈ సంగీ టెంపుల్. ఈ సంగీ టెంపుల్కి వస్తే మిమ్మల్ని మీరు మర్చిపోతారు. అంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్లో. ఈ టెంపుల్లో అయితే 300కి పైగా మూవీ షూటింగ్స్ అయితే చేశారు. ఇంకా ఈ టెంపుల్ అయితే హైదరాబాద్ నుండి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సంగీనగర్ ప్రాంతంలో అయితే ఉంది. ఈ టెంపుల్ ఒక చిన్న కొండ మీద అయితే ఉంటుంది. ఈ టెంపుల్ 1991లో సంఘీ ఫ్యామిలీ వాళ్ళు అయితే నిర్మించారు. ఇంకా ఇక్కడ ప్రధాన దైవంగా వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. ఇంకా ఇక్కడే మనకి పద్మావతి అమ్మవారు, లక్ష్మీదేవి, రాధాకృష్ణులు, సీతారాములు, సుబ్రహ్మణ్య స్వామి, రామలింగేశ్వర స్వామి, అన్ని దేవుళ్ళు దేవతలు మనకైతే దర్శనం ఇస్తారు ఈ టెంపుల్లో. ఈ టెంపుల్లో క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. మన హైదరాబాద్లో చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది. ఇక మనం లేట్ చేయకుండా ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ ఉంది. అందులోకి అయితే వెళ్ళి చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఉన్నవి అని. ఈ షాప్లో అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నవి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇవి 2 బొమ్మలు అయితే అడవి ప్రాంతంలో ఉన్న గిరిజనులు అయితే చేశారంట. చాలా అంటే చాలా బాగున్నది. ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తున్న శారీస్ ఉన్నవి కదా, ఇవైతే అమ్మవారికి వేసిన శారీస్ అంట. చాలా బాగున్నవి. ఇక్కడ అయితే మొత్తం డిఫరెంట్గా ఉన్నవి. నేనైతే ఈ టెంపుల్కి ఈవినింగ్ టైంలో వచ్చా. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ కొండపైన ఉంది కదా, సో చల్లటి గాలి అయితే వస్తుంది. ఇంకా ఇటు చూడండి ధ్వజస్తంభం. ఖచ్చితంగా ఏ టెంపుల్కి వెళ్ళినా మనం ధ్వజస్తంభాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. ఈ టెంపుల్లో అయితే చాలా కోతులు ఉన్నవి. ఇక్కడ ఒక అంకుల్ అయితే కోతుల్ని తోలుతున్నాడు. అయినా అవి వస్తున్నవి. మనం కోతులకి ఫుడ్ పెడితేనైతే ఇంకా అవి అక్కడే కూర్చొని ఉంటాయి. ఎక్కువ ఫుడ్ కూడా పెట్టొద్దు వాటికి. మన మీదికి వస్తాయి అవి అయితే. జాగ్రత్తగా ఉండాలి వాటితోటి. అటు పైన చూడండి టెంపుల్ పైకి ఎట్లా ఎక్కినాయో అవి. ఇక్కడ గుడిసెలా కనిపిస్తుంది కదా, ఇక్కడైతే హోమాలు చేస్తారు. లోపల చూడండి ఎలా సెటప్ చేసుకున్నారో, చాలా బాగుంది. మీరు ఈ టెంపుల్కి రావాలనుకుంటే ఈవినింగ్ టైంలో వస్తే వెదర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ టెంపుల్ టైమింగ్స్ అయితే 8 AM టు 1 PM, 4 PM టు 8 AMకి అయితే ఓపెన్ అయి ఉంటుంది. అండ్ మనం ఈ టెంపుల్ని చాలా మూవీస్లో చూసాము. ఇక్కడ 300+ పైగా షూటింగ్స్ అయితే చేశారు. కానీ మనం మూవీస్లో చూసిన దానికి ఇంకా బయట చూసిన దానికి చాలా తేడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ టెంపుల్లో ఎంత పెద్ద షూటింగ్స్ చేస్తున్నా కానీ ఎవ్వరు వచ్చినా దర్శనం చేసుకొనిస్తారు. మనల్ని ఎవ్వరు ఏమనరు. టెంపుల్ ఏం క్లోజ్ చేయరు. చుట్టూ పచ్చని చెట్లు, కొండ మీద దేవాలయం, స్వచ్ఛమైన గాలి. ఈ ప్లేస్కి వస్తే ఎవ్వరికైనా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. మనల్ని మనం మర్చిపోతాము. మనకి ఎన్ని బాధలు ఉన్నా వన్స్ ఈ టెంపుల్లో కూర్చుంటే మనకి ఉన్న బాధలు ఏం గుర్తుకు రావు. అంత ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్లోనైతే. చాలా ఇయర్స్ నుండి హైదరాబాద్లో ఉంటూ చాలా ప్లేసెస్ అయితే మిస్ అవుతూ ఉంటారు కొంతమంది అయితే. కొంతమంది అయితే మెట్లకి పసుపు కుంకుమ పెట్టి మెట్ల ద్వారా వచ్చి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుంటారంట. కింద నుండి అయితే మెట్లు అయితే 160 ఉంటవి.
టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.